స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదనని దేవుడు మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. యేసుక్రీస్తుని మనము ప్రేమించాలి. ప్రేమించే వారముగా ఉండాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ఈ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, పూజించవలను అనేది మొట్టమొదటి ఆజ్ఞ. ఆ మొట్టమొదటి ఆజ్ఞను మనం పాటించే వారముగా ఉండాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన ఉపద్రవములలో నుండి మనల్ని దేవుడు తప్పించగలిగి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు. మనల్ని తప్పిస్తాడు ప్రతి అపాయములో నుండి, ప్రతి కీడులో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, మనం ఆయన్ని సేవిస్తున్నాం కాబట్టి, మనం ఆయనకి మొర్ర పెడుతున్నాం కాబట్టి. ఆయన్ని ప్రేమించే వారిని దేవుడు విడిచిపెట్టడంటండి. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు. గొప్ప దేవుడు ఆయన, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఆ ప్రేమామయుడిని మనం ఏం చేయాలి? ప్రేమించే వారమై ఉండాలి. కీర్తనాకారుడు ప్రేమిస్తున్నాడు. అందుకని దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. మనకి ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నామాన్ని మనం ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు, దేవుని నామమును, యేసుక్రీస్తు నామము గొప్పది అని మనం అంగీకరించినప్పుడు మనకి ఘనత, మంచి పేరు, ఖ్యాతిని దేవుడు మనకి ఇస్తాడు. సొలొమోను మహారాజుకి దేవుడు ఏమిచ్చాడండి? ఆయన తెలివి, జ్ఞానం అడిగినప్పుడు దేవుడు తెలివి, జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? ఆస్తినిచ్చాడు, ఘనతనిచ్చాడు, ఐశ్వర్యాన్ని